నైనా ఒకసారి జాబ్ తీసన్నాడు, నెలకి 50,000 శాలరీ. కానీ 5 లక్షలు అడుగుతున్నాను నాయనా. ఎందుకా? పై ఆఫీసర్లకు అంత ఇయ్యాలంట నాయనా. సార్ మా నాయన ఓ డబ్బులేదో అడిగినారంట. మీకు తెలియదేముంది సార్, ఉంటాయి కదా. సరే 5 లక్షలు కాదు 10 లక్షలు తీసుకోండి. కానీ డబ్బులు మాత్రం జాబ్ వచ్చిన మరు క్షణం ఇచ్చేస్తాం. అంత కుదరదు. ఎందుకు కుదరదు? మోసం చేయని మాలదు, మెయింటైన్ చేయని మాలదు. ఆఫీసులందరూ డబ్బులు ముందే ఇవ్వమంటారు. జాబ్ ఖచ్చితంగా వస్తుందా? 100%. సరే 100% అని నువ్వే చెప్తున్నావు కదా. సరే నువ్వే మాకు 5 లక్షలు వడ్డీకి ఇస్తా. ఆ డబ్బులు అట్లే నీకు ఇస్తాం. ఇస్తా. దాని పై ఆఫీసర్లకు అంతా పంచు. పంచితే జాబ్ వచ్చింది వడ్డీతో సహా ఒకేసారి ఇచ్చేస్తాం. ఒకవేళ మేము మోసం చేసినావు అనుకో, ఆ బాండ్ పేపర్ తీసుకొని పోయి నువ్వు కేసు పెట్టచ్చు. అదే నువ్వు మోసం చేసినావు అనుకో, ఆ డబ్బులు తెచ్చి నీకే ఇచ్చినావు కాబట్టి ఇంకా కట్టబడలే. ఇది అస్సలు కుదరదు. ఎందుకు కుదరదు? ఇలాగ డబ్బులకి జాబ్ తీస్తాను మోసం చేసే వాళ్ళు సమాజంలో చాలా మంది ఉంటారు. ఈ పద్ధతి ఫాలో అవ్వండి.